హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ లాగ్స్ అఫీషియల్స్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. ఈరోజు మనం చేసుకోబోయేటటువంటి రెసిపీ అయితే పచ్చి రొయ్యలు గ్రేవీ కర్రీ లాగా వండుతున్నానండి. అది కూడా ఒక్క చుక్క కూడా వాటర్ పోయకోకుండా కర్రీ అన్నది ఎలా వండుకోవాలో గ్రేవీగా ఈ విధంగానైతే నేను మీకు చేసి చూపిస్తున్నానండి. నేను 1 కేజీకి అయితే పచ్చి రొయ్యలు తీసుకున్నాను. అందులోనే కొంచెం వేస్టేజ్ పోగా 3/4 కేజీ అయితే పచ్చి రొయ్యలు అన్నమాట. అందులోనే కొంచెం సాల్టు, కొంచెం పసుపు వేసి నేను స్టవ్ మీద ఇలాగైతే ఉడకపెట్టేసుకుంటున్నానండి. వాటర్ కూడా ఏమీ వేయవసరం లేదు. మనం స్టవ్ మీద పెట్టగానే ఈ విధంగానైతే అందులో నుంచి మనకి వాటర్ వచ్చేస్తుందనమాట. ఈ కర్రీ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అలాగే వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత మనకి ఈ పీసులు చూసారు కదా, చక్కగా ఈ విధంగానైతే చుట్టుకొని చక్కగా వచ్చినాయి పచ్చి రొయ్యలు. ఇదే విధంగా ఒకసారి అయితే మనం వంటలకి అయితే వెళ్ళిపోదాము. అలాగే స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేడి చేసుకుంటున్నానండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 3 ఉల్లిపాయలు పెద్దవి తీసుకున్నాను. పచ్చిమిర్చి ఒక 5, 6 తీసుకున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇలాగ ఫ్రై చేసుకోవాలి. చాలా ఈజీ అండి. కర్రీ మాత్రం 10 నిమిషాల్లో అయిపోతుందన్నమాట. మీరు కూడా ఇదే విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇలాగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా ఇలాగ దోరగా వేగిన తర్వాత నేను అల్లం ఎల్లుల్లిపాయలని పేస్ట్ చేసుకున్నానండి. మిక్సీ వేసుకొని అల్లం ఎల్లుల్లిపాయ, కొంచెం జీలకర్ర, చిన్న ఉల్లిపాయ ముక్క ఈ 3 కలిపేసుకొని కొంచెం వాటర్తోని మసాలా పేస్ట్ అన్నది నేను ఇలా రెడీ చేసుకున్నాను. అది కూడా వేసుకొని మనకి ఇలాగ ఫ్రై చేసేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి నేను చూసారు కదా, మనకి ఆయిల్ కూడా పైకి తేలుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయిందనమాట. అందులోకి తగినంత సాల్ట్ వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్లు కారం తీసుకున్నాను. పచ్చిమిర్చి తీసుకున్నాం కాబట్టి స్పైసీకి తగ్గట్టు కారం తీసుకోండి. నాకైతే 2 టేబుల్ స్పూన్లు కారం తీసుకున్నాను. ఎందుకంటే ఇది సీ ఫుడ్ కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది. అలాగే ఒక టమోటాని నేను పెద్ద టమోటా ఒకటి తీసుకున్నానండి. దాన్ని స్మాష్ చేసుకొని అది కూడా ఉప్పు కారం వేగిన తర్వాత ఉల్లిపాయలలో వేగిన తర్వాత టమాటా కూడా చేసుకొని వేపుకోవాలి. నూనె పైకి తేలే వరకు ఈ విధంగా వేపుకుంటే సరిపోతుంది. అలాగే ముందుగా మనం ఉడకబెట్టుకున్నాం కదండి, కొంచెం సాల్ట్, పసుపు వేసుకొని ఆయిల్ ఇచ్చుకుంటామని అంటాను కదా, అలాగ అయిన తర్వాత ఈ విధంగానైతే కలిపేసుకుంటున్నాను. ఇలా పచ్చి రొయ్యలు చాలా బాగుంటుందండి. ఇలాగా ఉప్పు కారానికి చక్కగా టమాటా పేస్ట్ ఇవన్నీ కలిపి చక్కగా మనకి టేస్ట్ అన్నది బాగుంటుంది. అలాగే ఒక 5 నిమిషాలు సిమ్లోనైతే పెట్టేసుకున్నానండి. చూసారు కదా, చక్కగా ఇలాగా మనకి గ్రేవీగా చక్కగా అయితే వచ్చిందనమాట. ఈ విధంగానైతే మనకి వాటర్ కూడా పోయికోకుండా కర్రీ అన్నది రెడీ అయిపోయింది. అలాగే మనం సిమ్లో పెట్టుకున్నాం కాబట్టి రొయ్యల్లో కూడా ఉప్పు కారం చక్కగా స్పైసీ మొత్తం అంతా పట్టి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. అలాగే ఈ విధంగా వచ్చిన తర్వాత నేను అందులోకి కొంచెం ఫిష్ మసాలా తీసుకొని వేసుకున్నానండి. మీకు కావాలనుకుంటే గరం మసాలా వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ కూడా ఉండదండి, హాఫ్ టేబుల్ స్పూన్ నేను గరం మసాలా వేసుకొని ఈ విధంగా ఒకసారి అయితే కలిపేసుకొని మనకి పచ్చి రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ అండి. అన్నీ ఉంటే కనుక ఒక 10 నిమిషాల్లో మనకి రెసిపీ అన్నది రెడీ అయిపోతుంది. చూసారు కదండి, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.